ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినం దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఎన్నడూ కూడా విడవడు, ఎడబాయడు అని ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. మన జీవితంలో మనల్ని ఎవరు గైడ్ చేస్తారు, మనకి తోడై ఉండి మనల్ని ఎలాగ నడిపిస్తారు అని ఎంతగానో దిగులు పడుతూ బాధపడుతూ ఉంటాము. అయితే దేవుడు ఈ దినమున అంటూ ఉన్నారు, మీకు ముందుగా నేను నడుస్తాను, మీకు తోడై ఉండి ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా నాతోనే మీరు ఉండి అనేక విషయాలలోని అభివృద్ధి చెంది నడుస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. ఎంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనం మన జీవితంలో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ దినమున దేవుడు ఎంత గొప్ప వాక్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి అంటూ ఉన్నారు. మన యొక్క ధైర్యము, నిబ్బరము యేసే. ఆయనే మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనకి ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలగజేసే దేవుడు. కాబట్టి నీ దినమున అంటూ ఉన్నారు, మీరు ధైర్యముగా ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి. ఎందుకు అనగా మిమ్మల్ని విడవను, ఎడబాయను. మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషించేవారిగా ఉంటారు. మీకు ముందుగా నేను నడుస్తాను, నేను మీకు తోడై ఉంటాను అని దినమున సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలు అన్నీ కూడా ఆయనకి అప్పగించుకొని మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఆయన వైపు చూస్తూ ప్రార్థనా జీవితముతో మనము నడిచినప్పుడు మనము ఎల్లప్పుడూ కూడా సంతోషించేవారిగా, ఆనందించేవారిగా దేవుడు చేస్తానని దినమున ఆయన అనుగ్రహిస్తున్న వాగ్దానమును బట్టి, వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క కృప, ఆయన ధననిధి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి అవును నాయన, నా తండ్రి, మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా నడిపించే దేవుడు, మమ్మల్ని విడవక నాయన మీ యొక్క కృపతో నడిపించే దేవుడు అని మేము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండేవారిగా ఉండాలి అని మరొకసారి మీరు మమ్మల్ని బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారినైనా వారిని, వారి యొక్క బిడ్డల్ని నా ప్రభు, వారి భవిష్యత్తుని నాయన మీ యొక్క కృపలో భద్రపరిచి నడిపించండి. వారి ఆరోగ్యము, వారి చేయ పనులు, వారి ఉద్యోగము నాయన, ఇంకా ఏది కావాలనుకుంటున్నాం అన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. నా దేశ బోర్డర్స్లో శాంతి సమాధానం ఉండడానికి సహాయం చేయండి. ప్రతి సోల్జరు చక్కగా నాయన, నా తండ్రి, ఎటువంటి ఇబ్బంది, ప్రాణ నష్టం వాటిల్లకుండా సహాయం చేయండి. ఆయన మా యొక్క దేశ నాయకులని నాయన మీరే జ్ఞానము అనుగ్రహించి చక్కగా పరిపాలించడానికి సహాయం చేయండి. దేశంలో ఆర్థిక పరిస్థితి చక్కగా ఉండడానికి సహాయం చేయండి. మంచిగా ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగాలు రావడానికి సహాయం చేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా నా తండ్రి బలముగా ఉండడానికి సహాయం చేయండి. ఎవ్వరూ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నాయన సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఆహారం దయచేయండి. ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడై ఉండి నాయన వారికి కావాల్సిన అవసరత అంతా తీర్చండి నా ప్రభు. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి నాయన. ప్రతి విషయంలో మీ యొక్క కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.